హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ పాలిటిక్స్ చూస్తున్నారు కదా. సో ఎటువంటి నాటకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయో, సో ఈ ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అన్న దానిపైన డిస్కస్ చేయడానికి జనసేన లీడర్ సుజాత గారు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. ముందుగా తేజకృష్ణ గారు మీకు రెడ్ టీవీ ప్రేక్షకులకి అందరికి శుభదినం. థ్యాంక్ యూ. మేడం చూస్తున్నాం షర్మిల గారు మరి ఏపీ తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు, పోటీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. మళ్ళీ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. సో మరి ఏపీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఎలా ఉంటుంది ఆమె ప్రభావం, ఏ పార్టీ పైన ఉంటుంది అంటారు? ముఖ్యంగా వైఎస్ షర్మిల గారి విషయం తీసుకుంటే కనుక ఆవిడ తండ్రి ఒక ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఆవిడ సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్న అటువంటి నేపథ్యం ఉన్న కుటుంబంలోంచి వచ్చిన షర్మిల గారు, ఆవిడ బాబాయ్ కూడా పొలిటీషియన్, ఎంపీగా చేశారు. ఇటువంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన షర్మిల గారు ఆవిడ రాజకీయ చరిత్ర తీసుకుంటే కనుక, ఆవిడ ప్రయాణం తీసుకుంటే కనుక ఒక అస్థిరమైన ఆలోచనలతోటి, ఒక నిలకడలేని వ్యక్తిత్వంతో, ఇచ్చిన మాటల మీద నిలబెట్టుకోలేని ఒక వ్యక్తిత్వంతో తను ప్రజల్లోకి ఇటువంటి సందేశం వెళ్ళింది ఆవిడ రాజకీయ జీవితంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న రోజుల్లో జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటూ జగనన్న ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, జైల్లో పెట్టించింది, తన తండ్రి చావుకు కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లోకి వెళ్లి ప్రజలకి చెప్పి ఒక్క అవకాశం ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో అన్యాయం చేశారు, కాంగ్రెస్ పార్టీ వల్ల మా కుటుంబం మొత్తం అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టి ప్రజల ముందు బాధ వెళ్ళదెచ్చుకుని తన సోదరుణ్ణి ఎన్నికల్లో గెలిపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా యూటర్న్ తీసుకున్నట్టు ఆవిడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తను ఏదైతే ముందుండి హామీ ఇచ్చి ఆ సోదరుని గెలిపించుకుందో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఒక సెపరేట్ పార్టీ పెట్టి సడన్ గా అప్పటి వరకు లేనిది తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి, తెలంగాణ ప్రజలు మీకోసం నేను పోరాటం చేస్తాను, నేను తెలంగాణ కోడల్ని, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, తెలంగాణ కోడలని కొత్త రాగం అందుకున్నారు ఆవిడ. అప్పుడే తెలంగాణ ప్రజలు నమ్మలేదు షర్మిల గారిని. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలక్షన్స్ అయ్యే వరకు పనిచేసిన షర్మిల గారు ఒక్కసారి తెలంగాణకు వచ్చి నేను తెలంగాణ కోడల్ని, మీ తెలంగాణ బిడ్డని, నేను తెలంగాణ సమస్యలు తీరుస్తాను, మీకోసం నేను నిలబెడతాను అంటే ప్రజలు నమ్మలేదు, చీత్కరించారు. అది ఆవిడకి అర్థమైంది కాబట్టి ఆవిడ ఎలక్షన్స్ లో కనీసం పోటీ చేసే సాహసం కూడా చేయలేదనే చెప్పాలి. వారి కుటుంబం నేపథ్యం చూసుకుంటే ఇప్పటి వరకు ఎవరైనా కూడా వివేకానంద రెడ్డి గారు కొంచెం పక్కన పెడితే మిగిలిన వాళ్ళు ఎవరన్నా కూడా వాళ్ళ పదవులు, అలాగే వాళ్ళ సంపాదన, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం విషయంలోనే రాజకీయాల్లో వాళ్ళ ఆసక్తి చూపించారు తప్ప ప్రజలకు సేవ చేయాలనే విషయంలో వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే వచ్చారు. అది ఎక్కడ చేసిన దాఖలాలు కూడా లేవు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన షర్మిల గారు మాటల్ని ఎంతో కొంత ప్రజలు ఆ పార్టీని విశ్వసించి ఆవిడ మాటలు నమ్మి జైల్లో ఉన్నప్పుడు తన సోదరుడు ఈవిడ చేసిన ప్రచారాలకి కోట్లు అక్కడ పడింది. అక్కడి నుంచి ఈవిడ వచ్చి తెలంగాణలో నేను మీ కోడల్ని, నేను మీకు అండగా ఉంటాను అని చెప్పి ఎంతైతే విమర్శించారో, ఏ పార్టీనైతే తన అన్నని జైల్లో పెట్టడానికి కారణం అని విమర్శించారో, ఏ పార్టీ నాయకులైతే తన తండ్రి మరణానికి కారణం అని విమర్శించారో అదే పార్టీకి మద్దతు ఇవ్వడమే కాకుండా తన పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం అన్నది రాజకీయంగా ఆవిడికి ఒక సమాధి అనే చెప్పుకోవచ్చు. ఆవిడ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా సమాధి చేసిన నిర్ణయం అని చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి షర్మిల గారు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకు వచ్చి ఆంధ్ర ప్రజలు నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, రాజశేఖర్ రెడ్డి గారి కూతుర్ని అంటే ప్రజలు అటు తెలంగాణ రాజకీయాలు గమనిస్తుంటారు, ఇటు ఆంధ్ర రాజకీయాలు గమనిస్తుంటారు. రాష్ట్రం అయితే విడిపోయింది తప్ప ప్రజలందరూ ఒకటే, తెలుగు ప్రజలు రెండు రాజకీయాల మీద అవగాహన ఉంటుంది, అటు ఇటు జరిగేవన్నీ గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రజలకి ఇది చాలా హాస్యాస్పదంగా చిన్నపిల్లల ఆటల్లో ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ మాట, ఇక్కడికి వస్తే ఇక్కడ మాట. అంటే ఈవిడి యొక్క టార్గెట్ ఏంటి, ఈవిడ యొక్క లక్ష్యం ఏంటి? రాజకీయంగా ఒక స్థానం సంపాదించుకోవాలనుకుంటుంది, పదవి సంపాదించుకోవాలనుకుంటుంది, తద్వారా తన ఆస్తులు కాపాడుకోవాలనుకుంటుంది, ఉన్న ఆస్తుల్ని పెంచుకోవాలనుకుంటుంది తప్ప ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఈవిడి మాటల్లో గాని ఆవిడ నడిచే దారిలో కానీ ఎక్కడ ప్రజలు కనిపించట్లేదు. కాబట్టి విశ్వసించే పరిస్థితులు లేవు. ఆవిడ పార్టీ కాంగ్రెస్ ఆంధ్రాలో ఆవిడికి పెద్దపీట వేసి కాంగ్రెస్ చీఫ్ గా చేసినా కూడా
ప్రజలు విశ్వసించే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి అయితే లేవండి. ఓకే మేడం, షర్మిల గారు ఇప్పుడు వైసీపీ ఓట్లను చీలుస్తుంది, సో టీడీపీ జనసేనకు బెనిఫిట్ అవుతుందని కూడా అంటున్నారు కదా, మరి ఇప్పుడు చూసుకుంటే జనసేనకు కొంత లాభమే కదా. వైసీపీ ఓట్లను చీల్చుతుంది అంటే అది అలా ఒకవేళ కాంగ్రెస్ లో ఓట్లు చీలితే కనుక ఖచ్చితంగా అది మిగిలిన రెండు పార్టీలకి జనసేన టీడీపీకి లాభమే. కాకపోతే ఇప్పటి వరకు కాంగ్రెస్ కోసం ఆంధ్రప్రదేశ్ లో పనిచేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు స్టేట్ బైఫర్కేషన్ తర్వాత కాంగ్రెస్ కి ఆంధ్రప్రదేశ్ లో చాలా గడ్డు పరిస్థితులు ఎదురైంది. ప్రజల నుంచి విపరీతమైన చీత్కారం ఎదురైంది చెప్పాలంటే. అటువంటి పరిస్థితుల్లో కూడా పార్టీని వేయకుండా ఇప్పటి వరకు వేరే పార్టీని మారకుండా అదే పార్టీలో కొనసాగుతూ అదే పార్టీని నమ్ముకుని నడిపిస్తున్న నాయకులు అన్ని జిల్లాల్లోనూ ఉన్నారు. వారందరినీ కాదని పక్క రాష్ట్రానికి తరలి వెళ్లిపోయి మళ్లీ వెనక్కి వచ్చిన షర్మిల గారికి కాంగ్రెస్ నాయకత్వం అప్పచెప్పితే ఇక్కడున్న నాయకులు ఎంతవరకు సహకరిస్తారన్నది అదొక $1 మిలియన్ క్వశ్చన్ అది. అలాగే ఇప్పుడు అక్కడ తెలంగాణకు వెళ్లి మళ్ళీ ఇక్కడికి వచ్చింది కాబట్టి ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. అలాగే స్టేట్ విభజించిన తీరు విషయంలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ బాధ ఇంకా మర్చిపోలేదు. ఎంతో మంది సఫర్ అయ్యారు. స్టిల్ ఇప్పటికి కూడా ఆ లోటుపాట్ల నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పుడు ఎక్కువ రోజులు టైం కూడా లేదు. ఆవిడ ముందే ఆవిడకి ఏమైనా బాధ్యతలు అప్పగించుంటే ఇప్పటి వరకు మేబీ ఏమన్నా కొంత మార్పు తీసుకురాగలిగేవారేమో. ఎలక్షన్స్ 3 నెలలు టైం ఉన్న ఈ పరిస్థితుల్లో ఆవిడ బాధ్యతలు తీసుకుని ఆవిడ ప్రభావం చూపిస్తుందని మేము అనుకోవట్లేదండి. ఓటింగ్ మరి గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే మేడం న్యూస్ లో ఏమొస్తుందంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేనతో పొత్తుతో వెళ్తుంది అని చెప్పేసి న్యూస్ రావాలని చూస్తున్నాం. మరి ఏంటి జనసేన టీడీపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందా, లేదా బీజేపీతో పొత్తు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పటికే జనసేన మొదటి నుంచి కూడా బీజేపీ తోటి పొత్తుతోనే ఉన్నది. అలాగే నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు తనకి కేంద్రంలో ఉన్న పరిచయాలతోటి అమిత్ షా గారు అలాగే మోడీ గారితో ఉన్న పరిచయాలతోటి అమిత్ షా గారు వైజాగ్ వచ్చినప్పుడు కానీ మోడీ గారు వైజాగ్ వచ్చినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లి ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు మొన్న కూడా ఒక లెటర్ రాసే ప్రధానమంత్రి గారికి మీరు తెలిసే ఉంటుంది. గృహ నిర్మాణాల్లో జరిగిన స్కామ్ గురించి కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది, 30,000 పైన కోట్ల స్కామ్ జరిగిందని ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. అలాగే ఎన్నో కుంభకోణాలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కుంభకోణాల గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా సరిపోదు. అన్ని కుంభకోణాలు ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన పథకంలోనే విపరీతమైన స్కామ్ జరిగి ఎన్నో వేల కోట్లు నొక్కేసిన పరిస్థితి. అలాగే ఇసుక మాఫియా లిక్కర్ లో గాని అలాగే గంజాయి విషయంలో గాని గంజాయి దేశం మొత్తంలో ఎక్కడ పట్టుబడినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతున్నాయి. అలాగే చీప్ లిక్కరు పిచ్చి బ్రాండ్ల తోటి సొంత మద్యం కంపెనీలతో ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటూ అలాగే విద్యా వ్యవస్థలో కానీ మహిళలు ఆచూకీ తెలియకుండా పోవడం, మహిళలు మిస్సింగ్ కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పిలిచి మీ రాష్ట్రంలోంచి మహిళలు ఇంతమంది మిస్ అయిపోతున్నారు, దాదాపు 33,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, అందులో కొంతమంది తిరిగి వచ్చినా ఎటువంటి పరిస్థితుల్లో తిరిగి వచ్చారు, అసలు ఏం జరుగుతుంది, వాలంటీర్ వ్యవస్థ అనేది ప్యారలల్ గా ప్రభుత్వానికి పంచాయతీరాజ్ వ్యవస్థకి ప్యారలల్ గా ఆ నిధులన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్యారలల్ గా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మన కాగ్ కూడా అత్యంతలు వేసింది రీసెంట్ గా. సో అటువంటి అన్యాయాలు అక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్దలకి పవన్ కళ్యాణ్ గారు వివరిస్తూనే ఉన్నారు. ఆంధ్ర ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ సేఫ్టీ కోసం ఈ పొత్తు అనివార్యం. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్లీ గెలిస్తే ఇంకా వేరే పార్టీ వ్యక్తులు ఎవరు నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండవు. రాష్ట్రంలో అంతటి అల్లకల్లోలం సృష్టించి అలజడి సృష్టించి రాజకీయంగా అతను ప్రజాస్వామ్యం అనే దాన్ని కూనీ చేసే పరిస్థితుల్లో ఉన్నది. ఈ రోజు మన పట్టాదారు పాస్ బుక్కుల మీద మన పొలంలో రాళ్ల మీద ఆయన ఫోటోలు ఆయన పేర్లు రాసుకుంటూ ఒక రాజరిక వ్యవస్థని ఇదివరకు పూర్వంలో ఏదైతే రాజరిక వ్యవస్థ ఉందో ఆ రాజరిక వ్యవస్థ తీసుకురావాలి, నేనే అంతా నాదే అంతా నాకు అనుసరణలోనే జరగాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను ఏది చెప్తే అదే జరగాలి రాష్ట్రంలో, ఇంకెవరు నోరెత్తడానికి వీల్లేదు, ప్రజల హక్కుల్ని కాల రాస్తూ
ఈ ఎటువంటి నియంత పాలన తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. అదే దిశగా అడుగులు వేస్తున్నారు. తనకు నచ్చిన ప్రభుత్వ భూముల్ని అమ్మేసుకుంటూ, అలాగే తాకట్టు పెడుతూ, ఆక్రమించుకుంటూ, వైజాగ్ విషయంలో చూసాం మనం, ఎన్నో భూ కబ్జాలు జరిగినాయి, భూ స్కాములు జరిగినాయి. ఋషికొండ విషయంలో చూసాం. ప్రకృతిని కూడా వీళ్ళు సర్వనాశనం చేసేస్తూ వాళ్ళ ఇష్టారాజ్యానికి అడిగే వాళ్ళు లేకుండా ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక లాయర్ల దగ్గర నుంచి, మున్సిపల్ కార్మికుల దగ్గర నుంచి, అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి, అలాగే లాస్ట్ కి ఈయన ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ కూడా ఈయన మీద తిరగబడి ఈ రోజు ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి సన్మానం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలు హాయిగా వారి జీవన విధానం వారు బ్రతుకుతారు, వాళ్ళ దాంతో బిజీగా ఉండే ప్రజలు వాళ్ళ హక్కుల కోసం రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఇవి ఒక్కరోజే కాదండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏ రోజైతే ఏర్పాటైన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా హోందాగా వాళ్ళకి వెల్కమ్ చెప్పి, మీకు ప్రజలు 151 సీట్లు ఇచ్చి, అత్యధిక మెజారిటీ ఇచ్చి, గొప్ప మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు. మీరు ప్రజలకు మంచి సేవ చేయండి, మేము మీకు సహకరిస్తాం. ఒకవేళ మీరు ఏదైనా తప్పులు చేస్తే మాత్రం మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, మీకు ఒక 1 year టైం ఇస్తాం అన్నారు. కానీ ఆ టైం ఇచ్చే అంత 1 year వరకు కూడా వీళ్ళు ఆగే పరిస్థితి కల్పించలేదు. భవన నిర్మాణ కార్మికుల విషయంలో ఇసుకని మాఫియా చేసి, ఇసుకని బ్లాక్ చేసేయడంతో కొన్ని వందలు కాదండి, వేల కుటుంబాలు, ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల మీద ఆధారపడి ఆ లింక్ చాలా మంది ఉపాధి కోల్పోతారు. ఎలక్ట్రీషియన్స్ కానీ, ఆటో కార్మికులు కానీ, అలాగే ప్లంబింగ్ వర్క్ చేసే వాళ్ళు కానీ, టైల్స్ వర్క్ చేసే వాళ్ళు కానీ, ఇంకా ఈ గృహ చాలా మిగిలిన వృత్తుల వాళ్ళందరూ కూడా దాదాపు ఉపాధి కోల్పోయే 6 నెలల పాటు కొంతమంది ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి. కాకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి వైజాగ్ లో నిరసన ర్యాలీ చేయడం తోటి ఆ సమస్యకు ఒక పరిష్కారం తీసుకొచ్చారు. ఆ మొదటి నుంచి, అంటే గవర్నమెంట్ లోకి వచ్చిన 6 నెలల నుంచి ప్రజల్ని తొక్కేయడం, వాళ్ళ హక్కులు కాలరాయడం, వాళ్ళ ఆస్తులు దోచేయడం, వాళ్ళ పిచ్చి పాలసీలు, తుగ్లక్ పాలసీలు తీసుకురావడం ఆ రోజు నుంచే మొదలైంది. అప్పటి నుంచి మొదలైంది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా అదే తీరును కొనసాగుతుంది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు రివైవ్ చేసుకుని మేము చేస్తున్న తప్పు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని కనీసం మేల్కోవట్లేదు. అది విచిత్రంగా ఉంది అసలు. ఈ రోజు మీరు మన భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి చూసుకుంటే, తర్వాత ఉద్యోగులు ధర్నా, టీచర్లు ధర్నా, ఎన్ని చూసాం. ఈ ప్రజలందరినీ రోడ్ల మీద నుంచోబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మా బడి మాకు ఇచ్చే జగన్ మావయ్య అని బోటింగ్లు పెట్టుకుని స్కూల్ ముందు ధర్నా చేసే పరిస్థితులు వచ్చినాయి. ఈ ప్రభుత్వాన్ని అయితే ప్రజలైతే విశ్వసించే పరిస్థితుల్లో లేరండి. ప్రజలందరూ చాలా విసిగిపోయి ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే చాలా, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలేరు ఆ రేంజ్ లో ఉన్నది. ఓకే.